హాయ్ అండి అందరికీ. టేస్టీ ఫ్రూట్ సలాడ్ తయారీ విధానం అండి. ఇలా 2 లీటర్ల పాలు తీసుకొని గ్యాస్ మీద పెట్టి మరిగించుకోవాలండి. ముందుగా ఒక బౌల్లో కొంచెం పాలు, కస్టర్డ్ పౌడర్ 4-5 స్పూన్స్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకొని ఇందులో కలుపుకోవాలండి. పాలల్లో మనకు రుచికి సరిపడా పంచదార కూడా వేసుకోవాలండి. ఇలా సన్నగా డ్రై ఫ్రూట్స్ మొత్తం తరిగి పెట్టుకోవాలండి. ఇలా డ్రై ఫ్రూట్స్ కొంచెం నెయ్యి వేసుకొని సన్నగా ముక్కలు తరిగి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. మనం ముందుగా తరిగిన ఫ్రూట్స్ మొత్తం ఫ్రూట్ సలాడ్లో కలిపేసుకోవాలండి. పాలల్లో మొత్తం బాగా కలుపుకోవాలండి. కలుపుకొని ఈ కలిపిన మిశ్రమాన్ని ఒక హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. కొంచెం థిక్గా అవుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి అందరూ ఒకసారి, చాలా బాగుందండి టేస్ట్. ఇలా మొత్తం కలుపుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకొని సర్వ్ చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంది. ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇలా బౌల్లో వేసుకొని తినేయడమేనండి. చాలా టేస్టీగా ఉంది. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుందండి టేస్ట్. థ్యాంక్ యూ అండి.